విజయవాడ వరద బాధితులకు 5 లక్షల విరాళం ప్రకటించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కేసీ కెనాల్, తెలుగు గంగ కాలువలను పూడ్చివేసినా లేదంటే వాటి మీద ఏదైనా కట్టినా వెంటనే వాటిని తొలగించాలని, లేదంటే అధికారులే వాటిని తొలగిస్తారని ఆమె తెలియజేశారు. అంటే మన రాష్ట్రం, మన వాళ్ళు ఏ ప్రాంతమైనా సరే ఇబ్బంది పడుతున్నామంటే రేపు పొద్దున మనకేదైనా కష్టం వస్తే అందరూ కూడా కదిలి వస్తారు. ఇప్పుడు ఆ అవసరము ఆ ప్రాంతంలో ఉంది కాబట్టి ఎక్కడెక్కడి నుంచో సినిమా యాక్టర్సు, క్రికెటర్సు ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి వాళ్ళ స్థాయిలో వాళ్ళు సహాయం చేస్తున్నారు. మా వంతు నేను కూడా మరి ట్రస్ట్ తరపు నుంచి ఒక 5 లక్షల రూపాయలు మా కుటుంబం తరపు నుంచి, ట్రస్ట్ తరపు నుంచి కూడా విజయవాడలో ఇబ్బందులు పడే వాళ్ళకి రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వడం జరుగుతుంది. మన రాష్ట్రంలో మనం అందరం కూడా గమనిస్తున్నాము. విజయవాడలో ఏ విధంగా కొన్ని ప్రాంతాల్లో వరదలు వచ్చి ఇళ్ళన్నీ కూడా మునిగిపోయి ఇళ్ళల్లో ఉన్న వాళ్ళు బయటికి రాలేక, కరెంటు లేక, తాగడానికి నీళ్లు, తినడానికి భోజనం లేకుండా చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, చాలామంది ఆడవాళ్ళు ఇళ్ళల్లో ఇరుక్కుపోయి బయటికి రాలేని పరిస్థితులలో ఉంటూ ఈరోజు ఆ వరద కారణం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్న సంఘటనలు మనం అందరం కూడా చూస్తున్నాం. నిజంగంటే అక్కడెక్కడో జరుగుతున్నా కూడా ఈ ప్రాంతంలో ఎక్కడో ఆళ్లగడ్డలో కావచ్చు, ఇంకొక చోట కావచ్చు, కూర్చొని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఏమైపోతుందో, అక్కడ ఏం జరుగుతుందో, పాపం ఎలా ఉన్నారనే ఒక ఆలోచన మాత్రం ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన అర్ధరాత్రి కూడా బోట్లో తిరుగుతూ ప్రజలకి భరోసా ఇస్తూ, ఒక నమ్మకాన్ని ఇస్తూ, అధికారులందరినీ కూడా పరిగెత్తిస్తూ, వేరే ప్రాంతంలో ఉన్న అధికారులను కూడా డ్యూటీ ఆ ప్రాంతంలో వేసి, ఆ రోజు హుదూద్ ఎట్లా వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెంటనే చర్యలు తీసుకొని విశాఖపట్నంని కాపాడినారో, ఆ ప్రాంత వాసుల్ని కాపాడుకున్నామో, మళ్ళీ ఈరోజు విజయవాడలో ప్రజలు పడే ఇబ్బందులు చూసి మనం అందరం కూడా కదలి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మా వంతు భూమా శోభా నాగిరెడ్డి గారు ట్రస్ట్ తరపు నుంచి ఒక 5 లక్షల రూపాయలు రిలీఫ్ ఫండ్ కింద రేపు విజయవాడలో ఒక ప్రాంతము 43వ వార్డు, ఎందుకంటే ఆ 43వ వార్డుని ఎందుకు ఎంచుకున్నామంటే ఇక్కడ మన ఆళ్లగడ్డలో మున్సిపల్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా 43వ వార్డులో ఇన్ఛార్జ్గా ఇచ్చారు. అక్కడ వెంకటరామరెడ్డి అక్కడే ఉన్నాడు, మున్సిపల్ కమిషనర్, మన మున్సిపల్ కమిషనరు. సో అక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్తో మాట్లాడి 5 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడమే కాకుండా భోజనాల ఏర్పాట్లు కూడా రేపటి నుంచి ఒక సచివాలయాన్ని ఎంచుకొని 1000 మందికి అంతా కూడా క్లియర్ అయ్యి ఒక దాంట్లో వచ్చినంత వరకు వాళ్ళకి మంచినీళ్ళు, భోజనాలు రేపటి నుంచే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇక్కడి నుంచి కూడా మేము వెళ్ళడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా అంటే ఏదైనా డొనేట్ చేయాలనుకుంటే నాతో పాటు మీరు కూడా విజయవాడకి రావాలని చెప్పి ఒక పిలుపుని ఈరోజు ఈ ప్రాంతంలో, ఆళ్లగడ్డ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను స్పందించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే మన రాష్ట్రం, మన వాళ్ళు ఏ ప్రాంతమైనా సరే ఇబ్బంది పడుతున్నామంటే రేపు పొద్దున మనకేదైనా కష్టం వస్తే అందరూ కూడా కదిలి వస్తారు. ఇప్పుడు ఆ అవసరము ఆ ప్రాంతంలో ఉంది కాబట్టి ఎక్కడెక్కడి నుంచో సినిమా యాక్టర్సు, క్రికెటర్సు ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి వాళ్ళ స్థాయిలో వాళ్ళు సహాయం చేస్తున్నారు. మా వంతు నేను కూడా మరి ట్రస్ట్ తరపు నుంచి ఒక 5 లక్షల రూపాయలు మా కుటుంబం తరపు నుంచి, ట్రస్ట్ తరపు నుంచి కూడా విజయవాడలో ఇబ్బందులు పడే వాళ్ళకి రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ వరదలు ఇవన్నీ కూడా ఒకసారి మనం గమనించాలా. మన ప్రాంతంలో కూడా ఎక్కడైతే ఈ
కేసీ కెనాల్, తెలుగు గంగ ఇటువంటి కెనాల్స్ ఉన్న దగ్గర ఎంక్రోచ్మెంట్స్ చేసుకొని దాన్ని ఆక్రమించుకొని ఆ కాలువలను ఆక్రమించుకొని దాని మీద మనం బిల్డింగ్లు కానీ ఇంకోటి కానీ వ్యాపారాలు కానీ చేసుకుంటే రేపొద్దున ఈ విధంగా వర్షాలు ఎక్కువైనప్పుడు వరదలు ఎక్కువైనప్పుడు దీనివల్ల ఈ ఎంక్రోచ్మెంట్స్ వల్ల ఇంకా ఇబ్బందులు పడతాము. అది గ్రహించాలా మనమందరం కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. ఈరోజు ఆలగడ్డ ప్రాంతంలో కూడా ప్రతి ఒక్కరు కూడా నేను ఒకటే తెలియజేసుకుంటున్నా, ఆ పార్టీలకు అతీతంగా మీరు ఏ పార్టీ అయినా ఏ వర్గమైనా కావచ్చు, ఈ రెండు దానిల మీద మాత్రం మనం చాలా సీరియస్గా ఉంటామని చెప్పి కూడా సందర్భంగా మరొకసారి మీకు తెలియజేసుకుంటూ, ఎక్కడైనా కేసీ కెనాల్, తెలుగు గంగ, కుందు ఈ 3 ప్రాజెక్టుల మీద ఏదైనా ఎంక్రోచ్మెంట్లు ఏదైనా మీరు కట్టుకున్నా దాన్ని పూడ్చినా ఏమైనా చేసినా గ్రామ స్థాయిలోంచి చెప్తున్నాను,